బడిసితిమి. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. వలె రక్షకుడైన దేవుడి కృప ప్రత్యక్షమైనను. 2వ పట్టణము పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11 నుంచి 14 వరకు. ప్రభు మీతో నుండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 15వ వచనం వరకు. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చాను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు వ్రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు గ్రామమగు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తన భార్యయు గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంటబెట్టుకొని వెళ్ళాను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలుచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలయనా వారికి సత్రములో స్థలము లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలు కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారము మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభు. శిశువు పొత్తిగుట్టలలో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు. వెంటనే ఆ దేవదూత పరలోక దూతల సమూహముతో ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించాను. మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. దేవదూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన పిదప ప్రభువు మనకు ఎరుకుపరిచిన సంఘటన చూచుటకు బెత్లెహేముకు వెళ్ళుతామని గొల్లలు తమలో తాము అనుకొనిరి. ఇది క్రీస్తుని సువిశేషము.
హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది కూడా హల్లెలూయా ఒళ్ళు ఇడుచుకుంటూ సరి హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ పాటికి మనము చక్కగా 11గా వస్తుంది కాబట్టి ఈ పాటికి మనం ఎక్కడ ఉంటాం? సీరియల్ ముగించుకొని మన వంట వండింది తినేసి శుభ్రంగా ఎక్కడ ఉంటాం? ఎక్కడ ఉంటాం? బెడ్ మీద ఉండామంటే కొందరు అంటున్నారు, కొంతమంది నిద్రపోతాం అంటున్నారు. మరి మనం ఎందుకని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నాం ఈరోజు? ఏమో మా ఫాదర్ గారు వచ్చేయమన్నారు, ఇదిగో 10 గంటలకు పూజ అన్నారు, అందుకే వచ్చామండి, లేకపోతే శుభ్రంగా పడుకునే వాళ్ళు అంటారా? ఎందుకు వచ్చాం మనం? బాలయేసు అంటున్నారు, తర్వాత వినిపించట్లా. ఫాదర్ గారి జన్మదినోత్సవ వేడుకలు బాలయేసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేరే పని మీద వచ్చారా? ఎందుకు వచ్చాం మనం? బాలయేసు. అయినా ఎందుకు బాలయేసు? ఇక్కడ చెప్తున్నాడు లూకాసు వార్తలో కూడా, రాత్రిపూట. ఇది ఇక్కడ రాస్తున్నాడు లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనంలో. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొరములో గొర్రెల మందలను కాయుచుండిరి. గొర్రెల మందలను కాయుచుండిరి అంటే ఎక్కడ ఎప్పుడు కాస్తున్నారా మళ్ళు? రాత్రి వేళలో. రాత్రి అంటే చీకటేగా ఉండేది? చీకటేనా? నిజమేనా? చీకటే. మరి ఎందుకు ప్రభువు రాత్రివేళ జన్మించాడు? ఏమో ఫాదర్ గారు అంటే ఆయనకి టైం దొరకలేదు అనుకుంటారేంటి? ఎందుకని? ఎందుకంటే ఈ లోకమంతా కూడా పాపములో ఉంటూ పాప జీవితానికి అలవాటు పడిపోయి పాపాన్ని ఎక్కువ ప్రేమిస్తూ దేవుణ్ణి దర్శించలేనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే మరి నిర్గమకాండములో మనం చూసినట్లయితే మనము 3వ అధ్యాయం క్షమించాలి, నిర్గమకాండం కాదమ్మా, క్షమించాలి, ఆదికాండం అనపోయి నిర్గమకాండం అన్నాను. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనము. అంతట మానవుడు తోటలో. ఒక్క నిమిషం అమ్మా, 9వ వచనం చదవండి. కానీ దేవుడైన యావే నరుడు బయటకు పిలిచి ఓయి నువ్వు ఎక్కడ ఉంటివి అని ప్రశ్నించాను. అంటే ఇంతకు ముందు ఏంటి? మన దానికి ముందు వచ్చిన చదువుతారమ్మా. ఆ సాయంకాలమున దేవుడైన యావే చల్లగాలికి తోటలో చెప్పమ్మా నడియాడుచుండెను. ఆయన అడుగుల చప్పుడు వారికి వినపడెను. వారు ఆయన కంటికి కనపడకుండా చెట్ల నడుమ దాగుకొనిరి. అమ్మ ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? దాక్కుంటున్నారు. ఎందుకు దాక్కుంటున్నారు? ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళు? ఎప్పుడు ప్రభు వస్తాడా, ఎప్పుడు ప్రభుతో మేము మాట్లాడాలా, ఎప్పుడు ప్రభుతో మేము ఆడుకోవాలా, ఎప్పుడు మేము ప్రభుతో ఆనందంగా గడపాలా అని ఆలోచిస్తూ ఉండేవాడు. మన కుటుంబాల్లో కూడా అంతే కదా. నాన్న ఎప్పుడు వస్తాడు? నాన్న డ్యూటీకి వెళ్ళాడు అనుకోండి, ఇంటికి వచ్చేదాకా పిల్లలు ఎలా చూస్తుంటే నాన్న ఎప్పుడు వస్తాడు, నాన్నతో వాడుకోవాలి అని అంటారా? లేదు. అదే తప్పు చేసినటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటాం? అమ్మో నాన్న వచ్చేస్తాడేమో అనుకోవా? ఎప్పుడన్నా అనుకున్నారా? చాలామంది మమ్మల్ని కాదండి,
మాకు సంబంధం లేదండి. ఎప్పుడన్నా అనుకున్నారా? అనుకోలేదా? అనుకుంటా. ఏదేమంట అన్నాడు 9 అక్కడ ప్రభు అడుగుతూ ఉన్నాడు, ఎందుకు దాక్కుంటున్నారు వీళ్ళు? ఎందుకని? ఇంతకుముందు ఎంత చక్కగా ఆడుకుని, ఎంత చక్కగా ప్రభుతో మాట్లాడుతూ ఆయన రాక కోసం ఎదురు చూసేటువంటి ఈ అవ్వ ఆదాములు ఎందుకని వాళ్ళు దాక్కుంటున్నారు? ఎందుకంటే వారు ఎప్పుడైతే పాప జీవితాన్ని అలవరుచుకున్నారో, చీకటిని ప్రేమించారో, పాపాన్ని ప్రేమించుకుంటూ జీవించారో, వాళ్ళు ప్రభువును దర్శించాలంటే భయముతో దాగుకుంటూ ఉన్నారు. అందుకే ప్రభు అడుగుతున్నాడు. 9వ వచనం చదవమ్మా. కానీ దేవుడైన యావే ఆ, నరుని బయటకు పిలిచి, ఉమ్. ఓయి నీవెక్కడ నుంటివి ఓయి నీవు ఎక్కడ ఉంటివి అని ప్రశ్నించాడు. అందుకు అతనే సమాధానం చెప్తున్నాడు. 10వ వచనం. అంతటా మానవుడు తోటలో మీ అడుగుల చప్పుడు వింటిమి, మీ అడుగుల చప్పుడు వింటిమి, నేను దిశములతో నుంటిని దిశమొలలతో ఉంటిమి కనుక భయపడి దాగుకొంటిని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే మానవుడు, మనమే కదా, ఆయనే కాదు, మనము కూడా తప్పు చేసినప్పుడు, లేకపోతే ఏదైనా పాపము చేసినప్పుడు మన తల్లిదండ్రులకు కానీ, మన ఉపాధ్యాయులకు కానీ, మన గురువులకు కానీ ఎదురు పడడానికి సాహసించాం. చేస్తామా? ఎవరైనా చేస్తామమ్మా? ఎవరు చెయ్యం. ఎందుకంటే ఆ పాపం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని అడ్డంగా మూసేస్తుంది అనమాట. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చీకటిలో బతుకుతానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడ దాక్కోవడానికి ప్రయత్నం చేస్తాం? చీకటిలోకి వెళ్ళిపోవాలి. ఈ చీకటి అంటే ఏంటి? పాపానికి గుర్తు, అంతే కదా, పాపానికి గుర్తు. అందుకే ఈ పాపాన్ని తొలగించాలంటే ఒక వెలుగు కావాలి, ఒక వెలుగు రావాలి, ఒక శక్తి కావాలి. ఆ శక్తి వీరిని నడిపించాలి, ఆ శక్తి వీరిని ముందుకు తీసుకువెళ్ళాలి, ఆ శక్తి వారికి జీవాన్ని ఇవ్వాలి. ఆ జీవము ఎవరంటే మన క్రీస్తు ప్రభువే. అందుకే ఆయన అంటున్నాడు, యోహాను గారు రాసినటువంటి సువార్తలో 8వ అధ్యాయములో 12వ వచనములో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. యేసు మరలా వారితో లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించేవాడు అంధకారమును నడువక జీవపు వెలుగును పొందును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి నిద్రపోతున్న వాళ్ళందరూ కూడా చప్పట్లు గట్టిగా కొడదామా. ఎవరు నిద్రపోడు? ప్రైజ్ ది లార్డ్. అబ్బా, అందరూ అలర్ట్గా ఉన్నారు, అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు అన్నమాట. మంచిది అది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నిద్రపోని వాళ్ళందరూ కొట్టండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. బాగానే ఉన్నారు అందరూ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, కొంతమంది చేతులు ఏమైపోయినాయి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి అది ఈ లోకానికి వెలుగైనటువంటి ప్రభు అంధకారంలో ఉంటున్నటువంటి ప్రజలకు వెలుగు స్వరూపుడుగా వచ్చి వీళ్ళందరినీ కూడా వెలుగులోకి నడిపించాలని ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేయాలి? ఎందుకు మనకు వెలుగు కావాలంటే చీకటిని తరిమి కొట్టడానికి. లోకాన వెలుగు ప్రసరించు దేవా, నా ఇంటి దీపం వెలుగించరావా. లోకాన వెలుగు ప్రసరించు దేవా, నా ఇంటి దీపం వెలుగించరావా. మనం ఇది గమనించాలమ్మా. ఆయనే లోకానికి వెలుగు కాబట్టి ఆ వెలుగు స్వరూపుడైనటువంటి దేవుణ్ణి మనము ఆహ్వానించుకోవాలి. అయ్యో, వెలుగుండటం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటండి?
వెలుగేం తెస్తుందండి? వెలుగులో ఉండటం వల్ల లాభం ఏంటని మనం ప్రశ్నించినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఏలయనా వెలుగే అమ్మా వెలుగే వెలుగే సమస్త విధములైన సమస్త విధములైన మంచితనమును రుజువర్తనమును సత్యము అనువాని యొక్క ఫలసాయమును తెచ్చును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అన్ని విధములైనటువంటి మంచితనం అంటే మనం ఎంతమందికి చూపిస్తాం అమ్మ మంచితనం? ఎంతమందికి మనం మంచితనం చూపిస్తాం? మనకు నచ్చితే, మనం మెచ్చితే, అంతేగా. మన పక్కింటి వాళ్ళు నచ్చుతారా మనకి? బాగా చెప్పావమ్మా. మన పక్కింటి వాళ్ళు మనకు నచ్చుతారా? నచ్చరు. అప్పుడు మనం ఎలా ఉంటాం? కానీ వెలుగులో ఉండే వాళ్ళకి ఇవన్నీ ఉండవు. మనం వెలుగు పుత్రులుగా, వెలుగు పుత్రులుగా ఉండాలి అనుకుంటే మాత్రం మనం వెలుగును ప్రేమించాలి. అందుకు ప్రభు చెప్తూ ఉన్నాడు, వాక్యం చెబుతూ ఉంది, అన్ని విధములైన మంచితనము. ఇక్కడ కొన్ని విధాలని చెప్పట్లా, అన్ని విధములైనటువంటి రుజువర్తనము. రుజువర్తనం అంటే ఒక ట్రాన్స్పరెంట్, ఒక క్లియర్, ఒక చక్కనటువంటి మార్గం మనకి తెలుస్తుంది. సత్యాన్ని మనం చెప్పగలుగుతూ ఉంటాం. కానీ మన జీవితంలో మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామంటే, మనం ఎక్కువగా ఇచ్చే ప్రాధాన్యత దేనికి? చీకటికరమైనటువంటి పనులకు. అయ్యో చీకటి అంటే ఏం పనులు ఉన్నాయండి అనుకోవచ్చు. ఎఫెసీయులకు రాసినటువంటి పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 3వ వచనము 4వ వచనంలో చెబుతూ ఉన్నారు, మీ మధ్య జారత్వము అపవిత్రత లోబుతనము అనునవి పేరుకైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. అంతే అమ్మా. అంతేకాక అసహ్యకరములను అవివేకపూరితములను అపవిత్రములైన పదములను వాడుట మనకు తగదు. అమ్మా ఇవన్నీ పాటించడం తగుద్దమ్మా? మనకి కుదురుద్దా ఏమా? చెడు మాట్లాడకు అని మన గాంధీ గారు కూడా చెప్తూ ఉంటారు. చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు. మనం ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాం? ఈ గాంధీ గారు చెప్పకముందే పునీత పౌలు గారు చెప్పారు ఎలా ఉండాలి. వెలుగుకు పుత్రులు. చీకటిలో ఉన్న వాళ్ళు ఏంటంటే పక్కనోళ్ళ గురించి మనం మాట్లాడటం చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య అయితే మరీ దారుణంగా పెరిగిపోయిందనమాట. వాళ్ళు వినరా సమస్య లేదు, మనం వెళ్ళే ముందుగా సువార్తను ప్రకటించినట్లుగా చెప్పవమ్మా? చెప్తున్నాం చెప్పట్లేదా? మనం ఏం చేస్తున్నాం? మనల్లో ఉన్నటువంటి మాలిన్యాన్ని ఇంకా పెంచుకుంటూ పోతూ ఉన్నాం. మనలో ఉన్నటువంటి ఆ చీకటి కోణాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఒకవేళ నీవు నేను కూడా క్రీస్తు ప్రభు యొక్క వెలుగు పుత్రులుగా ఉండాలి అనుకుంటే మాత్రము మనం చేయవలసింది ఏంటంటే, అసహ్యకరములైనటువంటి, అవివేకపూరితములైనటువంటి, అపవిత్రములైనటువంటి పదాలను మనం వాడకూడదు. కానీ మనం నోరుప్పితే అందుకే అంటుంటారు, నోరు మంచిదైతే. అబ్బా ఈ సామెత అందరికి బాగా వచ్చింది. అందరూ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామమ్మా. చప్పట్లు కొట్టమంటే సప్పగా కొడుతున్నారట అందరూ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి నిద్ర వస్తుందమ్మా? ఆపేయమంటారా?
మరి మనందరం కూడా గమనించాలి ఏంటంటే చీకటి పరమైనటువంటి విషయాలుగా. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంటే చీకటిలో ఉన్నటువంటి మనము, చీకటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము ప్రభుకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. అందుకే అంటున్నాడు పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, దేవుని ఆత్మ వలన నడపబడే వారు దేవుని యొక్క పుత్రులు. ఏలయనా దేవుని నుండి మీరు స్వీకరించరి. అమ్మా ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నేను చెప్పట్లే మాట. ఇప్పుడు ఒక ప్రశ్న అడగదలుచుకున్నా, ఎంతమంది మనము దేవుని యొక్క పుత్రులము, పుత్రికలము? పుత్రులు అనగానే మన వాళ్ళు అందరూ ఎత్తొచ్చు, ఫాదర్ గారు అంటే మీరు పుత్రికలు అని చెప్పట్లేదు కదా అని అడగచ్చు. పుత్రికలు పుత్రులు ఎంతమందిమి? ఎవరు చేయత్తట్లా? నువ్వు 2 చేతులు ఎత్తినావు తల్లి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా నడపబడేటువంటి వారు. ఇక్కడ మాట గమనించాలి మనం. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ అంటే అది ఎక్కడ ఉంటుందండి? చాలామంది అడుగుతూ ఉంటాం, దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందండి? గమనించు ప్రియమైనటువంటి సహోదరి, నువ్వు ఎప్పుడు తప్పు చేస్తున్నావు, ఇది తప్పు, ఇది చెయ్య మాకు అని చెప్తూ ఉంటావు. చూసారా? చెప్పింది ఎప్పుడైనా? తప్పు చేస్తున్నప్పుడు మనం, తప్పుడు మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు మనం, తప్పుగా జీవించాలని ఆలోచిస్తున్నప్పుడు మనం ఒక మాట, ఒక ఆత్మ, ఒక శబ్దం మనకి వినిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది తప్పు, ఇది చెయ్యకు, ఇది చెయ్యకు వింటాము మనం. నోరు మూసుకొని కూర్చో అమ్మ అంటాం, అంతేగా. కానీ గమనించు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నువ్వు నేను అపవిత్ర జీవితం జీవించడానికి ప్రభు మనల్ని పిలవలేదమ్మా. అందుకే పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాశాడు ఒక లేఖ. 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట, గట్టి మాట చెప్తూ ఉన్నాడు. అపవిత్రత యందు జీవింపమని దేవుడు మనలను పిలువలేదు. పవిత్ర జీవనము గడుపుట కొరకే ఆయన పిలుపు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఆమె ప్రైజ్ లో ఏమైపోతుంది మనలో ఉన్నటువంటి దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఎలా స్తుతించాలమ్మా? బస్ స్తోత్రం అమ్మ, ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి ఎలా స్తుతించాలి? హల్లెలూయా కాదు నాయనా, ఆత్మ సత్యము అది ఓకే. సగం వస్తున్నాయి, హృదయ పూర్వక ఇష్టపూర్తిగా. ఇంకా అక్కడ చివరి పదాన్ని మాత్రం కూర్చేస్తున్నారు, మీరు అందరూ కూల్చేస్తున్నారు. మనస్సు అలా అర్థగల మనస్సు పూర్తిగా. అర్థమేంటి పూర్తిగా అంటే? అమ్మా పూర్తిగా అంటే పూర్ణం, కంప్లీట్, మొత్తం. ఇక దానికి ఇంకా ఏ భాగం లేదు ఇక్కడ. అర్ధలో పావులు ఏమీ లేవు. పూర్తిగా అంటే కంప్లీట్గా, పరిపూర్తిగా, మొత్తంగా, సమస్తముగా. నువ్వు ఎలా స్తుతించాలి? నీ పూర్ణ ఆత్మతో. అందుకే అంటున్నాడు లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో అందరికీ చక్కగా వివరిస్తూ ఉన్నాడు ఏ విధంగా దేవుణ్ణి స్తుతించాలని. చెప్పాలి. లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనం, అందుకు అతడు నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనందరం కూడా చాలా మంది ఏమెత్తుతాం ఫాదర్ గారు అంటే రాత్రి నిద్రపోవాల్సింది పోయి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అంటున్నాం అనుకున్నాం. మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించేటప్పుడు మనం ఎప్పుడు కూడా అలసి సొలసి పోకూడదు. మనం అనుకుంటాం ఈ ఒక్క పూటకు సలిసిపోతే పాలదు. దేవుడు కూడా ఏమనుకోవచ్చు,
ఈ ఒక్క పూటక నేను కూడా అలసిపోతాను అనుకుంటే ఏమవుతాం? ఎందుకు? అందుకే ఎప్పుడు కూడా స్తుతించేటప్పుడు పూర్తిగా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎలా అయితే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మనం దేవుని స్తుతిస్తున్నామో మన జీవితాలు ఆత్మానుసారంగా ఉండి నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం ఎక్కువ సార్లు ఏం చేస్తూ ఉంటాం అంటే శరీరానికి ఇష్టమైన విధంగా జీవిస్తాం. అందుకే పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖలు 8వ అధ్యాయము 7వ వచనము మరియు 8వ వచనము 5వ వచనము 6వ వచనం 7వ వచనం 8వ వచనం మొత్తం ఏలైనా శరీరమును అనుసరించి జీవించువారు శరీరము ఏమి కోరునో వారికే తమ మనస్సులను అర్పింతురు. ఆత్మానుసారులైనటువంటి వారు ఆత్మ ఏమి కోరునో వానికే తమ మనస్సులను అర్పింతురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఈనాడు ప్రశ్నించుకోండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నానంటే మనము క్రీస్తు ప్రభుని స్వీకరించాలంటే మరి ముఖ్యముగా మానవుడైనటువంటి మనము శారీరక అనుసారముగా కాక ఆత్మానుసారంగా జీవించాలి. ఈ ఆత్మానుసారంగా జీవించాలంటే మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని, ఏమేమి ఉంటాయి మనలో ఎక్కువగా? ద్వేషం, అసూయ, ఈర్ష్య ఉంటాయా ఉండవా? ఉన్నాయా? పుష్కలంగా ఉన్నాయి ఫాదర్ గారు, దాంట్లో డోకా లేదండి అంటారా? పుష్కలంగా ఉన్నాయా? పుష్కలం. ఎందుకంటే ఎదుటివాడిని చూసి మాట్లాడినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నామమ్మా. ఎదుటివాడితో ప్రేమతో పలకరించినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఎదుటివాడు ఎదురైతే తిట్టుకుంటూ మొహం చాటేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నాం. గమనించండి, నీవు నేను కూడా ద్వేషించడం వల్ల ఒరిగేది మనకేమీ లేదు. అది గమనించారు ఎప్పుడైనా? మన ఎదుటి వ్యక్తిని తప్పుగా మాట్లాడుతున్నప్పుడు, ఎదుటి వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడుతున్నప్పుడు, ఎదుటి వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు మనం ఆనందపడవచ్చు, మన చెవులు సంతోషమనొచ్చు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నీ జీవితం గురించి నువ్వు మర్చిపోతూ ఉన్నావు. అందుకే ప్రభు ఏమన్నాడు? సిలువలో ఉండి కూడా ఆయన ఒక మాట అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక క్షమించేయండి అంటున్నాడు. ఎందుకు క్షమించాలండి మనం? ఒక ప్రశ్న, అసలు ఎందుకు క్షమించాలి? ఎవరైనా చెప్తారమ్మా ఎందుకు క్షమించాలి మనం? అందుకే ఫాదర్ మేము కూడా క్షమించట్లేదండి మా ఫ్రెండ్ అంటారండి కొంపదీసి. మేము కూడా మా స్నేహితులు మా విరోధులు మేము క్షమించట్లేదండి అందుకే అంటారా? ఎందుకు మనం క్షమించాలి? ఎప్పుడన్నా అనుకున్నారా? అడిగే ఉంటారుగా, నేను ఎందుకు క్షమించాలి? అవసరమైతే వాడే వచ్చి చెప్పాలి నాకు క్షమాపణ. అంతేగా మనం చెప్పేది. గొడవైనప్పుడు చూడాలి, అనుకుంటావా అనుకోవా? లేకపోతే నేను నాకు వింత జీవిలా కనిపిస్తున్నానమ్మా, జవాబు రావట్లా నాకు, నేనేమన్నా బయటికి తీసుకొచ్చి చెప్తున్నానా? లేదు కదా. ఎందుకు మనం క్షమించాలి? ఇది యేసు ప్రభు కోసమో లేకపోతే ఫాదర్ గారి కోసమో కాదు. నీ యొక్క ఆత్మ కోసము, నీ యొక్క ఆరోగ్యం కోసము, నీ యొక్క జీవితం కోసము నువ్వు నేను క్షమించాలంతే. క్షమించేటి ప్రేమ దైవిక భావం, దైవం ఆశించు భావం. క్షమించేటి ప్రేమ స్వర్గీయ ధామం, మదిలో సమాధాన మార్గం. ఎందుకంటే ఈ క్షమించేటువంటి గుణం, ఈ క్షమించేటువంటి తత్వం, ఈ క్షమించేటువంటి మనస్సు ఎవరికైతే ఉంటే వాళ్లకు వాళ్ళు మేలు చేసుకున్న వాళ్ళు అవుతూ ఉంటారు. అందుకే ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా కోపం అంటే ఏంటయ్యా అని అడిగాడంట ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే, కోపం అంటే ఏంటయ్యా అంటే, ఏమీ లేదండి, పక్కనోడు చేసినటువంటి తప్పుకి మనల్ని మనం శిక్షించుకుంటాం అంతేగా.
పక్కనోడు చేసినటువంటి తప్పుకి మనల్ని మనం శిక్షించుకోవడం. అది ఎలాగా అండి మీరు అడగొచ్చు. అది ఎలా అని మీరు అడగొచ్చు. జాన్ బ్రదర్ గారు మీకు బాగా తెలుసుగా, మట్టా జాన్ గారు అక్కడ కూర్చొని బాగా నవ్వుతూ అక్కడ బాగానే ఉన్నారు. మట్టా జాన్ గారిని చూడంగా నాకు కోపం వచ్చేస్తుంది. కోపం ఎలా వస్తుంది అంటే కళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట. ఎంత పెద్ద కళ్ళు అయిపోతూ ఉంటాయి, ఒంటి నిండా రక్తం మరిగిపోతూ ఉంటుంది, చేతులు మనం చూస్తూ ఉంటాం. ఎలా అనంగానే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక నరం వెళ్ళిపోద్ది, ఇక్కడ దాకా వచ్చేస్తుంది. చూశారు కదా, అలా అనంగానే వచ్చేస్తుంది అనమాట. ఏమవుతుంది, ఎందుకు వస్తుంది అంటారు? ఆయన చూడగానే ఆయనేమో నన్ను చూసి నవ్వుకుంటూ ఉంటాడు, కానీ ఆయన చూసి నేను మాత్రము ద్వేషంతో రగిలిపోతూ ఉంటాను. రగిలిపోయి నేను కరుమరుగైపోతాను అన్నమాట. అర్థం కాలేదు కదా. కోపం తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనల్ని మనము అనారోగ్య పాలు చేసుకోవడమే, మనల్ని మనము నాశనము చేసుకోవడమే, మనల్ని మనము కించపరుచుకోవడమే. అందుకే ప్రభు ఒక చక్కనటువంటి అందరికీ చక్కనటువంటి విషయం చెప్పాడు. ఏంటంటే నీ పొరుగు వారిని నీ విరోధుల్ని నువ్వు క్షమించాను. అందుకే పరలోక ప్రార్థనలు కూడా మనం చెప్తుంటాం, మా నాటికి కావలసిన మా అన్నమును మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించాము కానీ మీరు మా తప్పులను క్షమించండి. ఎలాగ చెప్పేది మనం? ఏం చెప్తాం? ఎలా చెప్తాం? మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు. ఇక్కడ కండిషన్ పెట్టాం, గుర్తుందా ఎవరికైనా? ఎవరైనా ఆలోచించారు దీని గురించి? మేము నేను ఇప్పుడు ఈ బాలుడితో, ఈ కుర్రోడితో మన తప్పులు క్షమించకుండా ప్రభువా నాకు తప్పులు క్షమించు అని చెప్తే దేవుడు మనకు క్షమిస్తాడా? అందుకే అంటున్నాడు కీర్తనకారుడు క్షమించాలి. శీలపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం ఎవరైనా చదవండి అమ్మా. 3వ వచనం, క్షమించాలి, మళ్ళీ కూడా తప్పే చెప్పాను. 3వ వచనం. నువ్వు తోడి నరుడ మీద కోపముగా ఉన్నచో నిన్ను క్షమించమని భగవంతుని ఎట్లు అడగగలం? ఇది నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న. శ్రీరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథంలో ఆయన అడుగుతూ ఉన్నాడు, నువ్వు తోటివాణి మీద ద్వేషం పెట్టుకొని ఉంటే ఎలా? మరి ఈరోజు మనం గమనించండి ప్రియమైనటువంటి సహోదరులారా, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు ధరించడము లేక పిండి వంటలు చేసుకోవడం, మన యొక్క గృహాలని అలంకరించుకోవడం కాదు. క్రిస్మస్ అంటే మనం చేసుకునే పండుగ ఏమిటంటే ప్రేమ పండుగ. అందుకే క్రీస్తు ప్రభువు అంటూ ఉంటాడు. మరి యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 8వ వచనంలో మనకు తెలుస్తూ ఉంటుంది. యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయం 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరమ్మా దేవుడు? ఎవరు? ప్రేమ స్వరూపుడు. చదువు. కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడు. మరి ఈరోజు మనం ఎంతమంది దేవుడిని ఎరుగుతూ ఉన్నామా? ఎంతమంది దేవుడు తెలుసు? ఎవరికి తెలియదా దేవుడు? చాలామంది ఫాదర్ గారు అండి, ఇది కొంచెం డౌట్ఫుల్గా ఉందండి. ఎంతమంది దేవుడు మనకు తెలుసు? ఈ వాక్యం చెప్పిన తర్వాత కూడా ఆలోచిస్తున్నారు కొంతమంది, నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నాడా లేదా అనేది. ప్రేమిస్తున్నామా అందరం? ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నామమ్మా? ప్రైజ్ ద లార్డ్. చాలా మంది చక్కగా తమ చేతులను అర్ధలేపి కొంచెం వదిలేశారు. ఎందుకంటే నేను అటు కాదు ఇటు కాదు ఫాదర్, ఎటు కాకుండా పోతానన్నటి. పూర్తిగా ఎత్తి చెప్పాలి మనం, నిజంగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనేవాళ్ళం. ఇంకా కొంతమంది సగమే లేపు కూర్చున్నారు. ప్రైజ్ ద లార్డ్. మీరు అందరూ కన్ఫామే కదమ్మా? అందరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కదా? తప్పకుండా కదా. అదంటే మీలో ఎవరు కోటేశ్వరుడు అన్నప్పుడు 3 సార్లు అడుగుతారు, లాకెట్ పక్కా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా. 3వసారి అడుగుతున్నా, అందరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కదా? వండర్ఫుల్ అమ్మా.
అదే విధముగా మనందరము కూడా ఇక్కడ మన లాయర్ గారు కూడా ఉన్నారు, అంటే ఫాదర్ గారు. ఐపీసీ సెక్షన్లో 420 అని అంటుంటారు. ఎక్కువగా దేనికి ఉపయోగిస్తుంటారు దాన్ని? అబద్ధాలు చెప్పేటువంటి వారిని ఏమంటుంటారు? బైబిల్లో కూడా అటువంటి 420 మనం చూడవచ్చు. యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 20వ వచనం, 4:20, 4:20. కానీ అర్థమైందమ్మా? ఎవరైనాను 4వ అధ్యాయం 20వ వచనం, ఇంగ్లీష్లో 4:20 చదవండి. కానీ ఎవరైనాను తాను దేవుని ప్రేమింతునని దేవుణ్ణి ప్రేమిస్తునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. ఇప్పుడు అడుగుతున్నా, ఎంతమంది మీ తోటి వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఎత్తారమ్మా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనకి కావాల్సింది ఒకటే, నీవు నేను కూడా దేవుని పుత్రులుగా ఉండాలి. నిజంగా క్రిస్మస్ పండుగ చేసుకోవాలి, నిజంగా క్రీస్తు ప్రభువుని నేను మరి ఆహ్వానించుకోవాలనుకున్నట్లయితే మనందరము కూడా మొట్టమొదటిగా సరి చేసుకోవాల్సింది మన హృదయాన్ని. అక్కడ చూస్తూ ఉన్నాం, లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, ఆయన జన్మించడానికి స్థలమే లేదు అంటున్నాడు. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. నిజంగా మనందరూ కూడా అంటుంటాం, మా ఇంట్లో స్థలం లేదండి, మా ఇంట్లో స్థలం లేదండి. అంతమంది చెప్పారు కదా, అందరం కూడా కోపం వస్తుంది కదా, అయ్యో యేసు ప్రభు పుట్టడానికి స్థలం ఎవరు ఇవ్వట్లేదే. ప్రతి కుటుంబంలో కూడా ఏ కుటుంబం కూడా దేవుడికి స్థలం ఇవ్వట్లేదని తిట్టుకున్నారమ్మా? అందరూ తిట్టుకున్నారా? మరి ఈరోజు నీ ఇంటికి నా ఇంటికి వచ్చి అడుగుతున్నాడు యోసేఫ్ గారు. తలుపు తడుతూ ఉన్నారు, నీ తలుపు నా తలుపు అందరి తలుపులు తడుతూ అడుగుతున్నారు, నా కుమారుడికి జన్మనివ్వడానికి మీ ఇంటిలో స్థానం ఇవ్వండి అంటున్నాడు. మరి ఇవ్వగలుగుతున్నామా? ఎందుకంటే ఇవ్వలేక పరిస్థితిలో ఉన్నాం. అందుకే అంటున్నాడు, మనము దేవునికి స్థలం వాళ్ళు కాదు ఇవ్వండి, మనం ఇవ్వట్లా. ఎందుకంటే మనలో ఈ ద్వేషాలని పెంచుకుంటూ ఉన్నాం, మనలో ఈ అసూయని పెంచుకుంటూ ఉన్నాం, మనలో ఈర్ష్యని పెంచుకుంటూ ఉన్నాం, మనలో ఈ యొక్క పాపాన్ని పెంచుకుంటూ దేవుడికి స్థలాన్ని ఇవ్వకుండా దేవుణ్ణి దూరం పెడుతూ దేవుణ్ణి అక్కడ పశువుల పాకలోనో లేకపోతే గుళ్ళలోనో పుట్టడానికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు నేను కూడా నిజమైన క్రిస్మస్ చేసుకోవాలంటే దేవుడు ఎక్కడో కాదు పుట్టడు, గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు, బడి బండలలో లేదు దైవత, బ్రతుకు బడిలో ఉంది చూడు. ఎక్కడున్నాడు దేవుడు? నీ గుండెలో ఉండాలి. కానీ ఏం చేస్తున్నాం, ఈ గుండెని మనం ఏం చేస్తున్నాం? మూసేస్తున్నాం. ఎలా మూసేస్తున్నాం అంటే మన యొక్క పాపాలతోనే. అయ్యో ఎందుకు ఉండాలి దేవుడు అని చెప్పినట్టు అడిగితే, నీ హృదయం నా హృదయం కూడా దేవుని యొక్క ఆలయం, ఆ విషయం మర్చిపోకూడదు. అందుకే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనంలో చెబుతూ ఉన్నాడు, మీరు దేవుని ఆలయమనియు దేవుని యొక్క ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకు మన హృదయంలో దేవుడు జన్మించాలి అంటే
దేవుడు మన హృదయంలో ఎందుకు జన్మించాలంటే మన యొక్క హృదయము ఆయన యొక్క ఆలయము, ఆయన యొక్క ఆలయము. కాబట్టి గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మనము ఆయన్ని మన హృదయంలోకి ఆహ్వానించాలి. అందుకే ఆయన అంటుంటాడు, నా హృదయమే నీ ఆలయం, నాలో వసింపవా. నా హృదయమే నీ ఆలయం, నాలో వసింపవా. మార్గం చూపించవా, నన్ను నడిపించవా. మార్గం చూపించవా, నన్ను నడిపించవా. నా గానం ధ్యానం జీవము నీవై దీన బాంధవా. నా గానం ధ్యానం జీవము నీవై దీన బాంధవా. నా హృదయమే నీ ఆలయం, నాలో వసింపవా. ఎప్పుడైతే నీవు నీ హృదయాన్ని దేవుని యొక్క ఆలయంగా మరుస్తూ ఉంటావో, ఎప్పుడైతే నీవు దేవునికి అనుగుణంగా జీవిస్తూ ఉంటావో, ఎప్పుడైతే నీవు దేవుణ్ణి స్వీకరించగలుగుతూ ఉంటావో, నీ తోటి సహోదరుని ప్రేమించగలుగుతూ ఉంటావో, నీ తల్లిదండ్రులు గౌరవించగలుగుతూ ఉంటావో, నీవు నిజముగా దేవుణ్ణి కలిగి ఉంటావు. ఎక్కడైతే దేవుడు పుడుతూ ఉంటాడో అక్కడే క్రిస్మస్, అదే క్రిస్మస్. మరి ఈరోజు ఈ రాత్రి పూజలో మనం గమనించుకోవాలి, దేవుడిచ్చినటువంటి అవకాశం ఇది. ఆయన 2025 సంవత్సరాల నుంచి పుడుతూ ఉన్నాడు, కానీ ఎక్కడ పుడుతూ ఉన్నాడు? మన హృదయంలో పుడుతున్నాడా లేదా? ఈ క్రిస్మస్కైనా మనము, ఈ జూబిలీ క్రిస్మస్కైనా మనము క్రీస్తు ప్రభువుని మన యొక్క హృదయంలో పుట్టడానికి ఆహ్వానించుకుందాం. ఎందుకంటే ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని రక్షించలేరు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు కూడా మనకి రక్షణనివ్వలేరు. ఆయన తప్ప మనల్ని ఎవరు కూడా కాచి కాపాడలేరు. కాబట్టి ఆ చిన్నారి బాలయేసు మనందరినీ కూడా నడిపించాలని, మనందరికీ కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మనందరం లేచి నిలబడి విశ్వాసాన్ని ప్రకటించుకుందాం.